వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది.